కుర్రవాడు మంచి లక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఏమీ లేవు, మంచి కళ్ళు, చారిడేస్ కళ్ళని వర్ణిస్తాం గానీ పెద్ద కళ్ళు అనమాట, చక్కటి కనుబొమ్మలు, నవ్వితే చాలు ఆ నవ్వుకు పడిపోతారు. అట్లా ఉంటాడు ఆ కుర్రాడు. 5 అడుగుల 10 నుంచి 11 అంగుళాల మధ్యలో ఉంటాడు. మంచి దేహదారుఢ్యం, ద్రవిడియన్ లాగా ఉంటాడు. చాలా బాగుంటాడు కుర్రాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. తన భార్య యలమంచిలి గీతా నిర్మాతగా న్యూ టాలెంట్ రోడ్స్ అనే కొత్త బ్యానర్ ను వైవిఎస్ చౌదరి ప్రారంభించారు. ఈ బ్యానర్ పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. కొడుకు హరికృష్ణ గారు, 3వ తరం జానకిరామ్ గారు, 4వ తరం తాలూకు రామారావు గారు, నందమూరి 4వ తరం వారిని నేను పరిచయం చేసే అవకాశం నాకు కలగటం అనేది నేను మహాభాగ్యం కింద ఫీల్ అవుతున్నాను. దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును హీరోగా తాను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు వైవిఎస్ చౌదరి ప్రకటించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరోను పరిచయం చేస్తుండడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా ద్వారా ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నానని చెప్పారు. హీరో హీరోయిన్లను మరో ఈవెంట్ పెట్టి పరిచయం చేస్తానని వెల్లడించారు. ఈసారి నేను ఒక తెలుగు అమ్మాయిని, ఇంతమంది బొంబాయి వెళ్ళి నార్త్ ఇండియన్ అమ్మాయిలను పరిచయం చేశాను. ఈసారి డెఫినెట్ గా తెలుగు అమ్మాయినే పరిచయం చేయాలని ఎప్పుడోంచి కళ్ళకంటున్నాను. సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వైవిఎస్ చౌదరి సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్ తదితర సినిమాలను తెరకెక్కించారు. కొత్త వాళ్ళను పరిచయం చేయటం వైవిఎస్ చౌదరి ప్రత్యేకత. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ను కూడా రేస్ సినిమాతో వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఇప్పుడు 9 ఏళ్ల విరామం తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా నందమూరి 4వ తరం హీరోతో. మా దైవం నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి హరికృష్ణ గారు, మా సంస్థ కథానాయకులైన నన్ను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా కాదు, ఆయన ఒక సీఎం గారి కొడుకుగా కాకుండా 35 ఏళ్ళు సినిమా ఫీల్డ్ నేలిన నటుడు కొడుకుగా కాకుండా ఆయన అందులోంచి ఆ స్థాయి నుంచి దిగొచ్చి నన్ను లారీ డ్రైవర్ కొడుకు స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి నన్ను ఒక సోదరుడిగా చూస్తూ, నన్ను నిర్మాతగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు పరిచయం నన్ను ఒక సోదరుడిగా చూస్తూ, ఎప్పుడు సోదరుడిగా చూస్తూ ఒక మానవత్వంతో చూసిన ఒక హరికృష్ణ గారి జ్యేష్ఠ కుమారుడైన జానకీరామ్ గారు, నందమూరి దీపిక గారు, నందమూరి జానకీరామ్ గారు, నందమూరి దీపిక గారు. ఇక్కడ జానకీరామ్ గారి గురించి చెప్పాలి. జానకీరామ్ గారు కామ్గా కనపడుతుంటాడు. ఎంత కామ్ అంటే ఆ కాము మనకు ఎలా కనపడుతుంటారంటే ఎంతో మంచితనం కనపడుతుంటుంది. ఆయన చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈయన చాలా మంచివాడు అనిపిస్తుంటుంది. ఆయనకి వాళ్ళ దంపతులు అంత మంచివాడులా కనపడే జానకీరామ్ గారి నందమూరి దీపికా నందమూరి గారి తనయుడు, జ్యేష్ఠ తనయుడు, అంటే రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు, హరికృష్ణ గారి కొడుకు జానకీరామ్ గారు, జానకీరామ్ గారి కొడుకు, అంటే 4వ తరం